మరి ఆడవాళ్ళకు పీరియడ్స్ వచ్చిన సమయంలో కూడా మనం పొయ్యి వెలిగిస్తున్నాము, అది మరి దోషం కింద మారట్లేదా? అంటే జనరల్గా ఏంటంటే వెలిగించకూడదు, కానీ వేరే ఆల్టర్నేట్ లేకపోవడం వల్ల వెలిగిస్తున్నారు. దాన్ని అగ్ని అంటే ఏంటంటే శుచి అని అర్థం. సో అగ్నిలో వేస్తే ఏదైనా సరే అది శుద్ధి అయిపోతుంది, శుద్ధి అయిపోతుంది. సో మనం చేసేదానికి చేస్తున్నందుకు దానికి ఒక పూజ ఉంటుంది. అది 5వ రోజున ఒక చిన్న కథ చదువుకొని ఆడవాళ్ళు నీళ్ళు పోసుకుంటారు. సో సూర్య భగవాన్ దగ్గర కోరుకుంటారు, తెలిసి తెలియని చేసిన తప్పులు ఏమైనా ఉంటే నన్ను మన్నించి క్షమించు స్వామి, నా దోషాలు ఏమైనా ఉంటే నువ్వు తీసుకొని పుణ్యం మాత్రం నాకు ఇవ్వు, నేను నా బాధ్యతని, నా కుటుంబ బాధ్యత కొరకు నేను చేసిన పనులు ఇవి, నా కోసం నేను చేయలేదు. ఇక్కడ ఏమైంది, నువ్వు నీ కోసం నువ్వు చేయలేదు, నీ కుటుంబం బతికించడానికి కోసం నువ్వు చేస్తున్నావు. ఇక్కడ ఆ విధంగా వస్తుంది అర్థం. సో ఇది కొంచెం చెప్పి చేసుకోమంటారు. అయితే పూర్వం అయితే ముట్టుకునేవాళ్ళు కాదు, అసలు ముట్టుకునే వాళ్ళే కాదు అసలు, కానీ ఇప్పుడు తప్పట్లేదు చేస్తున్నారు. సో ఈ విధంగా కథ 5వ రోజు స్నానం చేసినప్పుడు పసుపుతో ఒంటికి మొహానికి రాసుకొని కొంచెం ఇంత పసుపు ముద్ద గొంతులో వేసుకోవాలి. వేసుకొని సూర్య నమస్కారాన్ని చేయాలి. సూర్యుడి దగ్గరికి వచ్చి నమస్కారం చేసి ఏమైనా దోషం ఉంటే ఆ దోషాలు నువ్వు తీసుకొని పుణ్యం మాత్రం నాకు ఇవ్వు స్వామి అని చెప్పి దండం పెట్టుకోవడం. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఆ దోషం నివారణ అవుతుంది. అంటే నీ కోసం చేసేది స్వార్థము, పరుల కోసం చేసేది సహాయము. ఈ స్వార్థానికి సహాయానికి మధ్యలో ఉండేటప్పుడు దోషం కింద రాదు, అది నీ బాధ్యత కింద వస్తుంది.